పురంధేశ్వరమని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకుంటే ఆమె సర్పంచ్ అయింది. నువ్వు దొడిదారిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని తీయించిన కాదు. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ముంటే నువ్వు మరలా రీకాల్ ఎలక్షన్ పెట్టు. ఆ రీకాల్ ఎలక్షన్లో కనుక ఆమెను వద్దు అని చెప్పి ఇక్కడ ఓట్లు వేసి కనుక ఓడిపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. నీకు ధైర్యం ఉంటే సోమిరెడ్డిని నిన్ను మమ్మల్ని అక్రమంగా తొలగించడం కాదు, జిల్లా కలెక్టర్ గారు సంతకాలు పెట్టడం కాదు, జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం, సోమిరెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నాం. మీకు నిజంగా ధైర్యం ఉంటే, పరిపాలన మీద పట్టుంటే, పరిపాలన పట్ల ప్రజల పట్ల విశ్వాసం ఉంటే, ప్రజల ఓటింగ్ పట్ల మీకు నమ్మకం ఉంటే మీరు ఈరోజు మరలా రీకాలింగ్ పిలవండి. ఆమె వద్దా కావాలన్నా అని అడగండి. ఆమె వద్దు అంటే తొలగిపోతుంది, కావాలి అని అంటే మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీకు అధికారం ఉందని తొలగించడం కాదు, ప్రజల ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తించడం రోజు మీరు చరిత్రహీనులుగా మారిపోయారు. మిమ్మల్ని చరిత్ర క్షమించదు.